మహారాష్ట్రలో భారత రాష్ట్ర సమితి మూడో సభకు సర్వం సిద్ధమైంది. మహారాష్ట్రలోని నాందేడ్, కంధర్, లోహా సభలు విజయవంతం కావడంతో ఫుల్ జోష్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఔరంగాబాద్లో జరగనున్న మూడో సభకు విస్తృత ఏర్పాట్లు చేసింది. 2 సభలతో మరాఠ్వాడా ప్రాంత ప్రజల అభిమానం చూరగొన్న బీఆర్ఎస్ ఇప్పుడు మధ్య మహారాష్ట్రలో గులాబీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమైంది. మహారాష్ట్రలో తలపెట్టిన మూడో సభకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఔరంగాబాద్లో ఇవాళ జబిందా మైదాన్లో జరగనున్న సభకు నిర్వహించే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఔరంగాబాద్ నగరమంతా గులాబీమయమైంది. ఈ సభకు 2 లక్షలకు పైగా ప్రజలు హాజరు కావచ్చని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. అందుకు అనుగుణంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి 4 గంటలకు ఔరంగాబాద్కు కేసీఆర్ బయలుదేరనున్నారు. సాయంత్రం 5:30కు ఔరంగాబాద్లోని జబిందా మైదానంలో జరిగే సభలో పాల్గొనున్నారు. ఔరంగాబాద్ వేదికగా మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణ మోడల్ను ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించనున్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, మహారాష్ట్ర ఔరంగాబాద్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ చేపట్టబోతోంది. ఇప్పటికే చేపట్టిన సభలన్నీ కూడా విజయవంతం అవుతూ ఉన్నాయి. ఈ సభ ప్రత్యేకత ఏంటి? బలరాం, ఈ రోజు ఔరంగాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించబోతుంది. ఈ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ముఖ్యంగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 4 గంటలకు ఔరంగాబాద్ కు కేసీఆర్ బయలుదేరుతారు. సాయంత్రం 5:30కు ఔరంగాబాద్ లోని జబిందా మైదానంలో జరిగే సభలో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో పార్టీ బలోపేతం దిశగా కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. ఇప్పటికే నాందేడు, కాంధార్, లోహలో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఇప్పటికే చాలా మంది మహారాష్ట్ర సంబంధించిన ఎన్సీపీ కావచ్చు, శివసేన సంబంధించినటువంటి నేతలు కావచ్చు, వాళ్ళంతా మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ డ్యూటీకి చేరుతున్నారు. వాళ్ళంతా కూడా గులాబీ కండువాలు కప్పుతున్నారు. ముఖ్యంగా గత కొంతకాలంగా వరుసగా నేతలంతా కూడా ప్రగతి భవన్కి వస్తున్నారు. వాళ్ళంతా కూడా పార్టీలో జాయిన్ అయితే పడుతుంది. మొత్తంగా మనం చూసినట్టయితే మహారాష్ట్ర మీద బీఆర్ఎస్ ఫోకస్ పెట్టిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ రానున్న రోజులు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఆగస్టులో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయడంతో మోగించాలి, ఖచ్చితంగా గెలవాలి అన్నటువంటి అభిప్రాయంతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అందులో భాగంగానే మహారాష్ట్రలోనే పార్టీ విస్తరణకు ఎక్కువగా సమయం కూడా కేసీఆర్ కేటాయిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక మరోవైపు రాష్ట్రానికి అమిత్ షా వచ్చి వెళ్లారు. సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఔరంగాబాద్ సభలో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడతారని ఆసక్తి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారు, ఖచ్చితంగా అది మాట్లాడతారనే వచ్చేసి అయితే టీఆర్ఎస్ పార్టీలో అయితే చూసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ మోడల్ సంబంధించి పథకాలన్నింటినీ కూడా అక్కడ విస్తృతంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తోంది. ఇప్పటికే అక్కడ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, అదేవిధంగా బోధన్ ఎమ్మెల్యే షకీలు దాదాపు 15 రోజుల నుంచి అక్కడే ఉన్నారు. ఎంపీ బీవీ పాటిల్ అక్కడే ఉన్నారు. వాళ్ళంతా కూడా దాదాపు ప్రచార రథాలను పెట్టి ఔరంగాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా తెలంగాణ మోడల్ పథకాలను మొత్తం ప్రచారం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అది ఈ సభకు దాదాపు 1 లక్ష పైగా జనాన్ని సమీకరించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. అందులో భాగంగానే ఈ రోజు భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తోంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ చందు.